వెల్కమ్ టు PCN న్యూస్. ఫస్ట్ న్యూస్. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సలహాదారులు వెంకటేశ్వరరావులు వెళ్లారు. కేంద్రం నుంచి పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, CWC చైర్మన్లు కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు నందు నిలిచిపోయిన డిజైన్లు, ఇతర అంశాలకు అనుమతుల కోసం చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపచేసేందుకు కృషి చేస్తానని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. CITU ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యేని కలిసి సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి తమను దగా చేసిందని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే ఉద్యోగాలకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామన్నారు. రాబోయే రోజుల్లో మీ అందరికీ అందుబాటులో ఉండి మీరు ఏదైతే కోరికలు అడిగారో ఆ కోరికలన్నీ కూడా మీ అందరికీ కూడా కావాల్సిన కోరికలు మీరు అడిగినవి కూడా మీ పెద్ద పెద్ద కోరికలు అడగలేదు. మీరు మరి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఆ కోరికలు మీరు అవి జరిగే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరూ కూడా అంటే ఒక నియోజకవర్గంలో నేను ఒక్కడనే మాట్లాడితే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఆయాలు కానీ ఇప్పుడు మీది కానీ ఆశా వర్కర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ప్రతి చోటలో కూడా మీకు యూనియన్స్ ఉంటాయి. మీకు మీరందరూ కూడా ప్రతి చోటలో కూడా అక్కడ రిప్రజెంటేషన్ స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఇచ్చుకుంటే కనుక మీ అందరి కోసం కూడా ఆలోచన చేయడం ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా మీ దగ్గర మేము వచ్చాం, మీరు ఆ రోజు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీ అందరి దగ్గరికి వచ్చాం. మీరు కానీ అంగన్వాడీ కానీ రోడ్ల మీద రోడ్లపైకి ఎక్కినప్పుడు మా వంతుగా మేము మీకు హామీలు ఇచ్చే ఆ రోజున మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ఈ రోజు కూడా చెప్తున్నాం. అధికారులు ఉన్నా సరే మీ అందరూ కూడా సహకరిస్తాను ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా దీంట్లో బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీకేంటి ఒక 4,000 రూపాయలు శాలరీ మీకు వస్తున్నాయమ్మా, శాలరీ గవర్నమెంట్ నుంచి మీకు వస్తున్నాయా పథకాలు మీకు వస్తున్నాయి. మీకు 4,000 కాబట్టి మీకు వస్తున్నాయి. మీరు మరి అదేవిధంగా అంగన్వాడీకి కానీ ఆశా వర్కర్స్ కానీ మరి మీ 11,000 రూపాయలు శాలరీ తీసుకున్నా సరే ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మీకు అందరికీ వచ్చే పరిస్థితి లేదు. అది మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాను. ప్రభుత్వం అంటే సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి మీ అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరందరికీ కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఒక్క విషయం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. గత జరిగిన 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా మరి ఆ రోజున ఎవరి కోసం కూడా ఆలోచన చేసిన సందర్భం లేదు. ఒక మీ విషయంలో కాదు, మీ విషయమే కాదు, ప్రజల కోసం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళే విధంగా ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు కొత్తగా మాకు అవకాశం ఇచ్చారు మీరు అందరూ ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గతంలో జరిగిన అవినీతులు కానీ కుంభకోణాలు చూసుకుంటే కనుక ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ప్రతిదీ అవినీతి కనపడుతుంది. ఎక్కడా కూడా నిధులు లేవు దేనికి. మీరు అందరూ కొంత సమయం ఇవ్వండి మాకు కూడా. వాళ్ళు మేము గెలిపించే మిమ్మల్ని మీరు వెంటనే మాకు చేయాలని నా ఆలోచనలు కాదు, మీకు న్యాయం జరగాలని చెప్పి న్యాయం జరిగే విధంగా కూడా మా ప్రయత్నం చేస్తాం. దానికి సమయం పడుతుంది. కొంత మీరు సమయం పడుతుంది. మీకు లీడర్స్ ఉన్నారు కాబట్టి సత్యనారాయణ గారు కానీ త్రిమూర్తులు గారు మరి అన్నగారు ఉన్నారు, మీ అందరికీ లీడర్స్ కింద ఉన్నారు. మీరు సమయం ఇస్తే కనుక రాష్ట్రం కొద్దిగా స్టేబుల్ అవ్వాలి. ఇవాళ ఏ పని చేయడానికి చేసే పరిస్థితి లేదు. కేంద్రం మనకు సహకరిస్తేనే కానీ మనకు ముందుకెళ్లే పరిస్థితి మన రాష్ట్రంలో కనబడతలేదు. కొంత సమయం పడుతుంది. ఈ సమయం మాకు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు మా అందరికి ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వాళ్ళ వర్కర్స్ కోసం కూడా ఆయన కూడా మాట్లాడే సందర్భం ఉన్నాయి. గత ఎలక్షన్స్లో కూడా మీ అందరికీ న్యాయం జరిగే విధంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ మీ
ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మీ అందరికీ వచ్చే విధంగా కూడా నా ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి మరి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఏంటంటే నిజంగా ఆర్థికంగా చిన్న చిన్న పరిస్థితి నుంచి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా 10,000కి 11 లేడీస్ బయటకు వచ్చి పాలకొల్లు అగ్నిమాపక కేంద్రంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బివి రమణకు గురువు గారుగా పీతల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నర్సాపురం సబ్ కలెక్టర్ డాక్టర్ ఎంఏ అంబరీష్ గారు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ డాక్టర్ ఎంఏ అంబరీష్ గారు మాట్లాడుతూ బివి రమణ గారు తన స్వగ్రామమైన పెనుగొండ మండలం ములపర్రు గ్రామంలో బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ సాయి సేవా సమితి ద్వారా ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ గుండె ఆపరేషన్లు, కంటి ఆపరేషన్లు చేస్తూ కరోనా సమయంలో కూడా ములపర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 200 మందికి 2 నెలల పాటు ఆహారం అందించినారు. అంతేకాకుండా పాలకొల్లులో రోడ్డు పక్కన ఉన్న వారికి శీతాకాలంలో రగ్గులు, దుప్పట్లు పంచి భోజనాలు పెట్టారు. ప్రస్తుతం సొంతంగా కైలాస రథం, శాంతి రథం, ఫ్రీజర్ బాక్స్, అత్యవసరాలకు హాస్పిటల్ కి వెళ్లుటకు 2 వీలర్ మోటార్ సైకిల్ ని, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచారు. అనాథ శవాలకు దహన సంస్కారాలు కూడా చేస్తారు. నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలకు దాదాపు 10 లక్షల క్యూసెక్లను వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నర్సాపురం స్నానాల రేవు గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు, పంటుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్లూయిస్ తలుపులు మూసివేసి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే తుఫాన్ షెల్టర్లు, ప్రభుత్వ స్కూల్లోకి తరలిస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ టైంలో మాకు ఈ సద్దుగడప విలేజ్ అంటే వేముల్ది వెస్ట్ హ్యామ్లెట్ విలేజ్లో ఒక వ్యక్తి ఒక ఇంటి ఆవరణలో చనిపోయి ఉన్నాడు. అతనికి కత్తిఘాట్లు ఉన్నాయని చెప్పేసి అనగా మేము వచ్చాము. సద్దుగడప విలేజ్. ఇక్కడ తిరుమాని చంద్ర అనే ఆవిడ వాకెట్లో తను చనిపోయి తలకి హెడ్ ఇంజరీస్ తగిలి ఉన్నాయి. మేము దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఫర్దర్గా ఎంక్వైరీ చేయవలసి ఉంది. ఈ ఎంక్వైరీ క్రమంలో రక్తబంధువులన్నీ విచారించి నిజమైన ఈ వెనక ఎవరున్నారు, ఏంటి, ఎవరు చేశారన్నది మేము ఫర్దర్ దర్యాప్తు నుండి మాకు తెలుసు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో 29 మంది దంపతులు పాల్గొన్నారు. వీరికి శ్రీ స్వామివారి శేషవస్త్రములు, ప్రసాదాలు ఇవ్వడం జరిగినది. ఈ హోమం జరిపించిన యాజ్ఞక బ్రహ్మ శ్రీ బమిడిపాటి వెంకన్న గారు, ముచ్చర్ల శ్రీనివాసరావు కార్యనిర్వహణాధికారి. तस्मिन् हृदये भयं मुञ्चात्मजायते यस्माभिस्तदा
यस्य भगवान् गृहीतवानिषद्रुधि सम्भव्याख्यायात्वामेवाहत्विद्मः प्रसन्नाय सर्वा बाधासु गोरासुरेणाभ्यजतोग्रासः स्मरन् ममे विकल्पं नरो उच्चेतसकलात् मम प्रभावार्थः दोरादेवलायते स्वर्गस्य नमस्सः विश्वराजस्वः कीर्तिवासा भवति चेतिका चक्रविक्रमास्सः तस्ये कामेव देवानां तत्रैव कल्पित एते देवादानिका स्मार्तिका प्रयासः संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम महाकाली महालक्ष्मी యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో నూతన ప్రమాణ స్వీకారం మరియు కాలర్ధారణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా డాక్టర్ ముచ్చర్ల సంజయ్, క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ గా పెనుమాక రామ్మోహన్ రావు, అధ్యక్షులుగా జక్కంపూడి మదన్ మోహన్, కార్యదర్శిగా ఏడుకొండ దుర్గా ప్రసాద్, కోశాధికారిగా సిరిడి నాగార్జున ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు గవర్నర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక చోట్ల క్లబ్లను విస్తరించి ప్రజల మన్ననలు పొందామని ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్లు గున్నం విశ్వేశ్వరరావు, గాది ఆంజనేయులు, క్లబ్ సభ్యులు జక్కంపూడి కుమార్, కటారి నాగేంద్ర కుమార్, కానూరి ప్రభాకర్ రావు, ముచ్చర్ల శ్రీనివాసరావు, నిమ్మల బాను, పస్యావుల రవికుమార్, అనిశెట్టి సుబ్బరాజు, లంకపల్లి కగ్గారాజు, కోనపరెడ్డి శ్రీనివాసరావులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు తీయండి. ఫోటోస్ తీయాలి. క్లబ్ హరిణ్యవర్ణా హరిణ్యం సువర్ణ రజతస్త్రయాం ఇంద్రాం శరణం
శ్రియం దేవీం యాభై డిపాజిట్ చేయాలి ఇవాళ ట్రెజరర్ దాంట్లో ఆగండి. అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది నూతనంగా. మరి 2021 ప్రారంభించిన మా యొక్క సంస్థ ప్రజల మన్నలను పొందుతూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు దూసుకువెళ్తూ ఉంది. మరి కృషి చేసినటువంటి యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సమాజ శ్రేయస్సు కోసం మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలి నిస్వార్థంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ దక్కాలని ఈ దాసాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు మేము ఈ ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. మరి అందరికీ ఆ స్వామివారి కటాక్షము లభించాలి, అందరు సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్. 2021 మార్చి 8వ తారీఖున ఈ యునైటెడ్ ఇంటర్నేషనల్ కాపు సర్వీస్ క్లబ్ అనేది ఆవిర్భావం జరిగింది. దానికి అనేక మంది గవర్నర్, ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్లు అందరూ కూడా రకరకాలుగా సేవలు చేస్తూ మరి ఈ యునైటెడ్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్లో అనేక క్లబ్బులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని క్లబ్బులు కూడా మంచి అభివృద్ధి పదంలో సమాజంలో ఉన్న రుగ్మతలు పోగొట్టడానికి విద్యాపరంగాను అటు మెడికల్గా కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ యునైటెడ్ ఇంటర్నేషనల్ కాపు సర్వీస్ క్లబ్ అనేది నిర్వహిస్తుంది. మరి ప్రజలందరికీ కూడా ఇంకా ఉన్నత సర్వీసులు చేసి ఈ క్లబ్ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి అని భావిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కెనాల్ రోడ్లోని దాసోహ ఆంజనేయ స్వామి గుడిలో నూతన ప్రమాణ స్వీకార కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ విచ్చేసిన యూకేసీ సభ్యులందరికీ కూడా ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాం. జై హింద్, జై భారత్. సోమవారం వశిష్ఠ గోదావరి ఉధృతిని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలను ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్ గారు జారీ చేశారు. పొన్నపల్లి 1, 2, 3 వార్డులు పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి ఆర్డీఓ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్ష ప్రభావం తగ్గినను ఎగువన కురిసిన వర్షాలు వరద రూపంలో మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాలను, గోదావరి పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నర్సాపురం, మొగల్తూరు, యలమంచిలి, ఆచంట మండలాల్లో తుఫాన్ రక్షిత భవనాలను సిద్ధం చేశామన్నారు. వరద పరిస్థితి మరింత ఎక్కువైతే పునరావాస కేంద్రాలకు వచ్చుటకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తీర ప్రాంతంలో బోట్స్, మైన్స్ సొసైటీలను, మత్స్యకారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. గణపతితో హోమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. హోమ క్రతువులు ప్రారంభింపజేశారు. నమస్కారం చేసుకోండి. జరిగేది గణపతి కాబట్టి హోమాలు, మహస్త్ర హోమాలన్నీ కూడా మీ బ్రహ్మగారు ఆలయాధిపతి భక్తిదేవ బ్రహ్మగారు నిర్వర్తిస్తారు. సింధి హోమం దగ్గర వచ్చేసరికి చెబుతారు మీకు. దంపతులు బ్యాచుల కింద 13 అధ్యాయాలతో సింధి హోమానికి ఆ సమయం
చెప్పాలంటే 86 బ్లడ్ హైయెస్ట్ అని చెప్తారు రికార్డ్ ప్రకారం. కానీ అప్పుడు బీచెస్ పడిపోయి చాలా బీచెస్ పడ్డాయి. వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి ఇక్కడికి అంత వాటర్ రాలా. లాస్ట్ టైం 26 లక్షలు మాత్రం మొత్తం కింద దిగిపోయి ఎక్కడ బ్రీచ్ అవ్వాలి, మొత్తం పొద్దున్న కలిసి ఫస్ట్ వార్నింగ్. ఇంకో 3 లక్షలు పెడితే సెకండ్ 7 లక్షలు పెరిగింది. నమస్కారం అండి అందరికీ. మరి ఈ రోజున నరసాపురంలో ఏదైతే గోదావరి ఉందో మనం చూస్తున్న గత 2 రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం. మరి భద్రాచలంలో కూడా ఈరోజు 7 గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నరసాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ మరి కన్జర్నెంట్ ఏఈ గారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచన మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే గతంలో చూసుకున్నాం 16 లక్షలు మరి ఆ రోజు రావడం కూడా ఎక్కడా కూడా నరసాపురానికి ఎక్కడో కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు. మరి 2022లో చూసాం, మరి ఆ రోజు 26 లక్షల క్యూసెక్లు వాటర్ రావడం ఆ రోజున ప్రజలను కొంత నరసాపురం ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చింది. మరి అలాంటి పరిస్థితి రాదని చెప్పి మనం ఈ రకంగా తెలియజేసుకున్నాం. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఎప్పటికప్పుడు ఈ 2-3 రోజులు కూడా కొద్దిగా ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కన్సంతలు ఉంటే కనుక ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి మరి ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఆయన కూడా చూసుకుంటారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే మరి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, ఈ సీజనల్ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. ప్రజలు కూడా ఏంటంటే మీకు కూడా ఒకటే చెప్పేది, ఎప్పటికప్పుడు మీరు అందరూ త్రాగే డ్రింకింగ్ వాటర్ కూడా కాచి తాగితే కనుక కొంత ఈ వ్యాధులకి డిసీజ్కి మనం దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు కూడా కొన్ని మీరు వేడి నీళ్ళు వెచ్చనీళ్ళు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఈ రోజు ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు స్థానిక వీవర్స్ కాలనీలో ఉన్న వీవర్స్ కళ్యాణ మండపంలో జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాతం లక్ష్మి, శ్రీరంగ కిడ్నీ మరియు మూత్రనాళం వ్యాధి నిపుణులు డాక్టర్ ఆర్ రవికుమార్, గుండె వ్యాధి నిపుణులు లయన్స్ కంటి ఆసుపత్రి వారిచే కంటి పరీక్షలు మరియు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వారిచే రక్త పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలతో సుమారుగా 250 మంది ఓపీలు చూడబడినవి. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘాధ్యక్షులు వట్టం గణేష్, ప్రధాన కార్యదర్శి ద్వార హేమకుమార్, కోశాధికారి అల్లాడ కుమారస్వామి, ప్రచార కార్యదర్శి రొబ్బి భాస్కర్రావు, అసోసియేట్ అధ్యక్షులు మానం బసవరాజు, ఉపాధ్యక్షులు అల్లంక నాగేశ్వరరావు, బాసిన సత్యనారాయణ, బాసిన గున్నేశ్వరరావు, ఎర్రా శివాజీ, బొండపల్లి చంద్రశేఖర్, కుర్మా శివగణేష్, యువజన విభాగ అధ్యక్షులు మావూరి ఆనంద్, వేణు, మహిళా విభాగం కార్యదర్శి మానం శశికళ, బాసిన భార్గవి, కుర్మా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. సంఘ అధ్యక్షులు వట్ట గణేష్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి రామ్ కుమార్ గారు, కోశాధికారి అల్లరి కుమారస్వామి గారు, అలాగే సభ్యులందరూ కలిపి గత వారం రోజులుగా పాలకొల్లో ఉన్న ఇద్దరు ఎమినెంట్ డాక్టర్స్ని ఈ సంఘం సభ్యులకి వారి సేవలు అందించాలని చెప్పేసి ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఒక డాక్టర్ ఏమో డాక్టర్ యాతం లక్ష్మీ శ్రీరంగ్ గారు తిరుపతి మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి కిడ్నీ మరియు యూరాలజీ మూత్రకోశ వ్యాధుల నిపుణుడు అయిన అంత సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని ఇవాళ మన సంఘం తరఫున తీసుకొచ్చి ఇవాళ ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకో డాక్టర్ పాలకొల్లు వాసవ్యులు డాక్టర్ రామదేవ్ రవికాంత్ గారు MD/DM కార్డియాలజీ, ఒక గుండె వ్యాధుల డాక్టర్, పూర్తి టైము ఆయన పాలకొల్లో హరిత హాస్పిటల్లో సేవ చేస్తారు. అలాంటి సూపర్ స్పెషాలిటీ గుండె వైద్య నిపుణులు కూడా ఇవాళ సంఘానికి తీసుకొచ్చిన గణేష్ గారికి ఆదివారం వారి పర్సనల్ సమయాన్ని కూడా మన కోసం వెచ్చించిన వైద్యులందరికీ కూడా మరొకసారి అందరి తరఫున చాలా థ్యాంక్స్. ఈ రోజున ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరంలో మన గుండె నిపుణులు, అలాగే మూత్రగుట్ట వ్యాధికి ఆయన యొక్క నిపుణులు, ఈ డాక్టర్సే కాకుండా ఐ క్యాంప్ కూడా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మాటేరు, పెనుమంచిరి, పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు, అలాగే నరసపట్ల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క క్యాంపుని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా ECG మరియు షుగరు, BP టెస్ట్లే కాకుండా మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నా కమిటీ అందరూ కూడా సహకరించారు. వారికి ధన్యవాదాలు. పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పట్టణానికి చెందిన సనాతన గ్రూప్ లలితా పారాయణ మహిళలు ఘనంగా నిర్వహించారు. 24 గంటల పారాయణ నిర్వహించడం విశేషం. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మేము సనాతన గ్రూప్ నుంచి పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మేము సేవ చేస్తూ ఉంటాము. మా గ్రూప్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. మేమందరం ప్రతి పౌర్ణమికి లలితా సహస్రనామ పారాయణం వాయిస్ చాట్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో చేస్తున్నాము. ఈసారి కృష్ణప్ప గారి ప్రోత్సాహంతో మేము పాలకొల్లు పెద్ద గోపురంలో ఇలా
నిరంతరంగా ఏకాహం చేస్తున్నాము. 24 గంటలు నిన్న సాయంత్రం 6 గంటలకి మొదలుపెట్టి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు 24 గంటలు కంటిన్యూస్గా ఆపకుండా లలితా పారాయణం సామూహికంగా చేస్తున్నాము. నిన్న సాయంత్రం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నిర్విరామంగా ఈ పారాయణం జరుగుతుంది. ఇప్పటికీ 44 సార్లు చదివాము. ఇంకా సాయంత్రం 6 గంటలలోపు ఇంకొక 10 సార్లు దాకా చదువుతాము. ఇలా ప్రతిసారి లలితా పారాయణం పౌర్ణమికి అమావాస్యకి చేస్తూ ఉన్నాము. ఈసారి శ్రీరామలింగేశ్వర స్వామి సన్నిధిలో రాత్రి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా జరగటం చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. గుడి కమిటీ వాళ్ళు, దేవాలయ శాఖ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించారు. ముఖ్యంగా ఈవో గారు మాకు రాత్రి మేము ఉండడానికి పర్మిషన్ ఇచ్చి మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కిష్టప్ప గారు మాకు మార్గదర్శకం చేసి మేమందరం కూడా ఈ నిర్విరామంగా లలితా పారాయణం చేసుకుంటున్నాము. మళ్ళీ ఇలాగే ప్రతిసారి చేయాలని అనుకుంటున్నాము. భగవంతుడు శ్రీరామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండి బయటకు రాకుండా ఉండాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. యలమంచిలి మండలం కనకయ్యలంక కాజ్వేల్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. వరద బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించే చర్యలు చేపట్టామన్నారు. భద్రాచలంలో నీటి మట్టం పెరగడం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేసి మనం అదే కూడా ఎవ్రీ రాజు వచ్చి రాజు ఉన్నాడు, తర్వాత మన ఎఫ్ఓ ఏడుకొండలో ఉన్నాడు, అందరూ ఉన్నాం. రోడ్డు కాదు ఈ సిటీ అంటే రోడ్డు అక్కడ ఇప్పుడు అందరూ బోట్స్ జనాలు ఈ ఊరు బోట్స్ అంటే మనకి గోదావరి వరకు కూడా మనకి సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతుంది, ఇంకా డెఫినెట్గా పెరుగుతుంది. మీకు తెలుసు కదా, గోదావరి 2 సార్లు వస్తుంది. ఒకసారి పెరిగి తగ్గి మళ్ళీ ఆగస్టులో ఇంకొకసారి పెరుగుతుంది. సో అందువల్ల మనం అంటే సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏర్పాటు చేశాము మన జడ్పీ స్కూల్లో. కానీ ప్రజలు రాకపోతే కనీసం వాళ్ళకి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా వాళ్ళు పైకి ఇంకా హైయర్ ఎలివేషన్స్ అనేది ఉండాలి. బట్ స్టిల్ ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్, వాటర్ ఎక్కింది పైకి వెళ్ళిపోయింది అనుకుంటే మనం అప్పుడు లాస్ట్ మూమెంట్లో తీసుకురావడం చాలా కష్టం అయిపోతుంది, చాలా కష్టం. కానీ మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు తెలుసు 86లో వచ్చింది. 86లో మీకు అన్ని ముడిగింది. 86 మన 2022
86 మొదలుపాటు ఏంటంటే మా ఇల్లు కాపరాలండి ఎడ్డు మీద ఉన్నాం చాలా. లంక గ్రామానికి ఇక్కడ వచ్చి రావడం జరిగింది. తహసీల్దార్ ఆర్డీఓ గారు ముందు కూడా ఒకసారి విజిట్ చేసేసి ఇక్కడ ప్రమాదం సిచ్యువేషన్స్ ఏముందో అనేది మాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరికీ అందరికీ మేము చెప్పడం ఏంటంటే ఈరోజు మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ ధవళేశ్వరంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సెకండ్ వార్నింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రజలు ఎవరు కూడా మనకి బయటికి రావడం అనేది కొద్దిగా రెడ్యూస్ చేసేసి ఎక్కడికైనా మనకి నిత్యావసరాలు కావాలో అది కూడా ఆల్రెడీ మనం స్టాక్ చేయడం జరిగింది. 3 monthsకి కావాల్సిన మనం రైస్, తర్వాత ఆర్జీ దాల్ అండ్ ఆయిల్ కూడా మనం ముందుగానే స్టాక్ చేయడం జరిగింది. ఈ లెవెల్ మనకి ఇంకా ఒక 2-3 days మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్గా మీరు బయటకు రావడం అనేది మేము కోరుకుంటున్నాము. సో ఈ టైంలో లోకల్గా ఉన్న ప్రజలందరూ, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తున్నారు. సో ఇంకా వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో సెకండ్ లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది. ఫర్దర్గా మనకి నిత్యావసరాల కోసం, పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి, అక్కడ ఉన్న విమెన్కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి. సో అది కూడా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ మదర్స్ ఆల్సో. ఎవరికైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ షెల్టర్స్కి అనేది వెళ్ళడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్స్ ద్వారా, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా, మనం ఫర్దర్గా ఉన్న బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా మనం మొబిలైజ్ చేయడం అనేది చూస్తున్నాము. బట్ ఎక్కువ మనం లైఫ్ జాకెట్స్ ఇస్తే ప్రజలు కూడా బయటకు రావడానికి ఇష్టపడతారు. బయటకు రావడం అనేది కొంచెం ఇది ఉంటుంది కాబట్టి మనం కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము మూమెంట్ని. బికాస్ మనకి వాటర్ లెవెల్స్ ఎంతవరకు రైజ్ అవుతుందనేది మనం కొంచెం చూసుకుంటూ నెక్స్ట్ 2 daysకి మనం ఫర్దర్గా మూమెంట్స్ స్టాప్ చేసి ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ పర్పసెస్ మాత్రమే బోట్ ఆపరేట్ చేయాలనేది కూడా ఇక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ కంట్రోల్ రూమ్ నంబర్స్ అందరికీ అందుబాటులో ఉండి ఎనీ కంప్లైంట్స్ ఉంటే, ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డైరెక్ట్గా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్ ఎనీ డిపార్ట్మెంట్స్కి రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. లంక గ్రామాల ప్రజలు వరదల కారణంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిమ్మల రామానాయుడు బాధ్యతలు తీసుకున్నారని యలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. గ్రామంలో ప్రజలను కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మామిడిశెట్టి పెద్దిరాజు, చిట్టూరి ఆంజనేయులు, పీతల శ్రీను పాల్గొన్నారు. మీరు బయటకి వస్తున్నారు కదా, బోట్ ఎట్టుకోమంటే 2 బోట్లు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు కనకలంక నీరు ఉధృతి కొంచెం పెరగటం, ఈ యొక్క సంబంధిత అధికారులకి అందరికీ కూడా మా ప్రీతమ నాయకులు మంత్రి రామానాయుడు గారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరినీ కూడా సంబంధిత అధికారులు కూడా అందరినీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా మండల నాయకులు కూడా అక్కడ వెళ్ళి అన్నీ కూడా చూసుకోమంటం జరిగింది. మేము వచ్చి అన్నీ కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూడమని, అదేవిధంగా వాటర్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉందో అది కూడా ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది కూడా సంబంధిత అధికారులకి అందరికీ చెప్పడం జరిగింది. అన్నీ కూడా సమకూరుస్తామని, ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పడం. అదేవిధంగా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి చూడడం జరిగింది. వారు కూడా మంచి డైరెక్షన్ ఇచ్చారు అందరికీ కూడా, ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని. అదేవిధంగా ఈ రైతులు పశువులకి ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ పశువుల దానా కూడా వాళ్ళు సమకూరుస్తామని చెప్పడం. అదేవిధంగా ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో
వాటికి ఎట్టి పరిస్థితులు కూడా పడవ దాటి ఈ పక్క రావాలి. అది కొంచెం ఇబ్బందే. దానికోసం కూడా సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓకి అందరికీ కూడా, ఎండిఓకి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్గానే ఉన్నారు. ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారని అందరం కూడా ఆశిస్తున్నాం. ఏదైనా ఈ వరద తగ్గాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏం చేద్దంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే నీటి ప్రవాహం తగ్గాలి. అదేవిధంగా కొంచెం స్లో అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అధికారులతో పాటు మేము నాయకులను కూడా సమర్థవంతంగా చూసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వలన పాలకొల్లు పట్టణంలో భారీ వర్షాల కారణంగా ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు పెచ్చేటి బాబు, గండేటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. మురుగు డ్రైన్లు పూడికతీత చేయకపోవడం వల్ల ఇబ్బందులకు ఎదురవుతున్నాయన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు తక్షణం మరుగునీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనం. 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ఒక తట్ట మట్టి ఈ డ్రైనేజీలో తీసుంటే ఈరోజు గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షానికి ప్రజలు ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉండకపోదును. దురదృష్టం ఏ రోజు కూడా ఇందులో ఉన్న ఈ బెజవాడ కూడా ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు లేదు.
ప్రీతమ శాసనసభ్యులు గౌరవ జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆదేశానుసారం మరి నేను పట్టణాధీశులు జీవి గారు అలాగే కమిషనర్ గారు శానిటరీ వర్కర్ల సహాయ సహకారాలతో గత వారం రోజుల నుంచి కురుతున్న వర్షానికి ఎక్కడైతే నీరు నిలబడ్డదో ప్రతి చోట కూడా రామానాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ నీరు ఉన్నా సరే వెంటనే దాన్ని క్లీన్ చేయించి ఏదో రకంగా వాటర్ బయటికి వెళ్ళే మార్గాన్ని చూడమని చెప్పడం జరిగింది. 24, 25, 26, 27 వార్డులకు సంబంధించి ఎప్పుడు కూడా ఇంత మునక ఎప్పుడు మేము చూడలేదు. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో కానీ తర్వాత తెలుగుదేశం పరిపాలనలో కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోడ్ ఏదైతే బెజవాడ కోడ్ కానీ అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడ్ని కానీ శుభ్రం చేయకపోవడం వల్ల 24, 25, 26, 27 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ కోడ్ను అనుకున్న ప్రాంతాలతో పాటు మధ్యకు కూడా 27వ వార్డు అయితే మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి ఏదైతే రామానాయుడు గారు చెప్పారో ఆయన సూచన ప్రకారం ప్రొద్దున 8 గంటలకు మొదలుపెట్టి మొత్తం మీద అలా చేసుకుంటూ వచ్చి ఈరోజు మీరు చూస్తున్నారు ఈ జేసీబీ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి అడ్డునంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే ప్రజలందరికీ కూడా మేము చెప్పేదంటే త్వరలోనే ఇదంతా కూడా క్లీన్ చేయించి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు నిన్నైతే మరి శానిటేషన్ వర్కర్ పెద్దిరాజు అనే వ్యక్తి అయితే 27వ వార్డు నుంచి ఏదైతే మన మొగల్తూరు మురిగిపోదులోకి వెళ్ళేటువంటి కాలంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, మొత్తం ఆ కింద ఉన్నటువంటి తూరైతే మొత్తం పూరిపోయినట్టు. అంటే ఏ రోజైనా ఒక్క కర్రతో అలా పొడుచుంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు దగ్గరుండి చేయించుకుంటే ఈవేళ ఈ పరిస్థితి ఉండేది కాదు. చాలా ఆశ్చర్యం వేసింది. బెజవాడ కోడు మొత్తం ఎక్కడికక్కడ తూటంతా ఇరుక్కుపోయి సిల్ట్ అంతా నిండిపోయి మొత్తం 26, 27, 28 ఇలాగా 24, 25 వార్డుల్లో కూడా ఈ మురుగునీరు వచ్చేసిందంటే చాలా ఆశ్చర్యం వేసింది. పొద్దుటే బాబు గారు ఫోన్ చేసి అర్జెంటుగా మీరు బయలుదేరండి, మన మినిస్టర్ రామానాయుడు గారు ఈ కోడిని క్లియర్ చేయమని చెప్పారని చెప్పాను. కానీ కమిషనర్ గారితో జేసీబీలతోటి వచ్చి ఇవన్నీ తీస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా తూడన్ని తీయించుకుంటూ క్లియర్ చేసుకుంటూ ఇలా ఈ కాలువ దగ్గరికి ఇలా వచ్చి అన్నీ క్లియర్ చేస్తుంటే ఎక్కడికక్కడే పుడుగుపోయినాయి. అసలు వాటర్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇళ్లలోకి బాత్రూముల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పి ఇక్కడ ప్రజలందరూ బాధపడుతుంటే మేమంతా వచ్చి చూశారు కదమ్మంటే ఎప్పుడైనా 5 ఏళ్లలో కనీసం ఒక్కడొచ్చి కనీసం ఈ తూడు తీసిన నాదులు లేదండి 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా. ఇదేనండి ఇదిగో ఇప్పుడే ఇలా వచ్చి తీయడం జరుగుతుంది, ఇప్పుడే జరుగుతుంది అని చెప్పి రామానాయుడు గారి పుణ్యమాన్ని మీరంతా వచ్చి ఇలా తీస్తున్నందుకు మేము రామానాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అని చెప్పి వార్డు ప్రజలు అంతా అన్నారు. అలాగే మొన్న 2వ వార్డు ప్లస్ 10వ వార్డు కానించి మళ్ళీ మేము బాబు గారు, మేము కమిషనర్ గారు, మేము అందరం మా మినిస్టర్ గారు ఆదేశాలతో మేము ఆ వింగులోకి వెళ్ళినా సరే 10వ వార్డులో అయితే మేట వేసేసింది. అంటే యువత నుంచి యువతలకి మనిషి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ మేట తీస్తుంటే ఆ దమయపతి డ్రైను ఎంత ఉధృతంగా ఫాస్ట్గా వెళ్తుందంటే ఎవడైనా మనిషి పడితే అందులో అలా కొట్టుకు వెళ్ళిపోతాడు అనమాట. అంతలా ఉధృతంగా అవన్నీ లాగించడం జరిగింది ఎక్కడికక్కడ. ఆయన అదే కాకుండా ఇది అయిపోయిన తర్వాత మాకు అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ వార్డుగా వార్డు లీడర్స్ చెప్పడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1309వ రోజు కుదరవల్లి రాధాకృష్ణమూర్తి, శ్రీమతి దేవి కుమారి గార్ల కుమారుడు శ్రీనివాస్ సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారా ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనుడి రాజా, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చాలనేటువంటి సంకల్పంతో మన స్థానిక శాసనసభ్యులు మరియు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి దీక్ష దక్షతకు నిలుగుటెద్దర్థం ఇది ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ. ఈ రోజున అది అటువంటి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ రోజుకి 1309వ రోజుకి చేరింది. ఈ 1309 రోజుల నుంచి కూడా దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో ఇది నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన దాత కుదరవల్లి రాధాకృష్ణమూర్తి గారు మరియు శ్రీమతి దేవి కుమారి గారు, వారి కుమారుడు కుదరవల్లి శ్రీనివాస్ గారు, స్వగ్రామం ఆతకూరు, కృష్ణా జిల్లా. ఈ తల్లిదండ్రుల తరపున ఈ కుమారుడు ఏర్పాటు చేసి వీరు ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఈ మాధ్యమాల్లో చూసి ఇటువంటి నిర్విఘ్నంగా సాగుతున్నటువంటి అన్నా క్యాంటీన్ని మా వంతు చంద్రుడికో నూలుపోగల సహకారం అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ఏర్పాటు చేసినందుకు వారి శ్రీనివాసరావుకి, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి
అష్టైశ్వర్యాలు కలిగించి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. తిరిగించుకున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.